హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. మెత్తటి ఇడ్లీలు రావాలంటే ఒకసారి దోసపిండితో ట్రై చేసి చూడండి. 3 గ్లాసుల బియ్యము, 1 గ్లాస్ మినప్పప్పు, గుప్పెడు అటుకులు వేసి 5-6 గంటలు నానబెట్టుకోండి. తరువాత గ్రైండ్ చేసుకొని నైట్ అంతా బయట ఉంచితే ఈ విధంగా పులుస్తుంది. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. మరీ పలసగా చేసుకోకూడదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపండి. తర్వాత ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇడ్లీ పిండి వేసుకోండి. తర్వాత ఇడ్లీ గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఈ ప్లేట్లను దాంట్లో ఉంచి ఉడికించుకోండి. ఇడ్లీలు ఉడకడానికి 15 నుంచి 20 నిమిషాల దాకా పడుతుంది. ఈలోగా మనం చట్నీ చేసి పెట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పల్లీలు, కొద్దిగా పుట్నాలు, కొద్దిగా కొబ్బరి, వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చట్నీకి 1 కప్ పల్లీలు తీసుకుంటే కనుక 1/3 పుట్నాలు, 1/3 కొబ్బరి, పచ్చిమిరపకాయలు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత చట్నీకి పోపు పెట్టేసుకోండి. చూసారా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో? నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.